కులాల వారీగా చూస్తే ఈసారి మద్యం షాపులు ఏ ఏ కులానికి ఎంత శాతం కేటాయించారో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక కులాల వారీగా ఈసారి మద్యం షాప్ కేటాయింపుల్లో గౌడ సామాజిక వర్గానికి 15% కేటాయించినట్టుగా మనకైతే తెలుస్తుంది. అలాగే ఎస్సీలకు 10% కేటాయించడం జరిగింది. అలాగే ఎస్టీలకు 5%గా డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక భాగస్వామ్య సంస్థలు కంపెనీలు దరఖాస్తు చేయడానికి సైతం అనుమతించినట్టుగా కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకే దరఖాస్తుదారుడు ఒక లిక్కర్ షాపునకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కూడా ఈసారి అధికారులు కల్పించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. లాటరీ ప్రక్రియ ద్వారా జిల్లాల వారీగా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా జరుగుతుందని కూడా వారైతే అధికారులు అయితే చెప్పడం జరిగింది.